దైవజనులకి, నన్ను ఆహ్వానించిన సంఘ కాపర్లకి, సంఘ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. అయితే ఈ యొక్క సంఘాన్ని దేవుడు నాటి 15 సంవత్సరాలు అవ్వడం చాలా అద్భుతమైన విషయం. మొదటిసారి పాస్టర్ గారిని చూసినప్పుడు పొన్నూరు సేవకు వచ్చారు, అప్పుడే కొత్తగా వచ్చారు. నేను ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీలోకి రాలేదు. అయితే అప్పుడు చూసి అనుకున్నాను, పొన్నూరులో చాలా సంఘాలు ఉన్నాయి కదా, కానీ ఎందుకు మళ్ళీ దేవుడు ఇక్కడికే పిలిచారు అని ఆలోచించాను అనమాట. తర్వాత మెల్లగా ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు ఈ వాస్తవ్యుల్ని, అంటే ఇక్కడున్న ప్రజల్ని ఎంత ప్రేమించారు అనేది. వద్దు మాకొద్ది వాక్యం అని అన్నా కూడా ప్రభువు మరలా ప్రతి ఒక్కరిని తట్టడం, ఆయన తలుపు తట్టడం అనేది నిజంగా ఆయన తాను తగ్గించుకున్న విధానాన్ని చాలా బాగా వివరిస్తుందని నేను ఎప్పుడు అనుకుంటాను. ఆయన నామం ఎందుకు అన్నిటికన్నా ఉన్నతమైన నామంగా హెచ్చింపబడింది అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు రాస్తాడు. ఏమనంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించారు గనక తను తాను ఎంతగా తగ్గించుకున్నారో అంతగా దేవుడు ఆయన నామాన్ని హెచ్చించారు. కాబట్టి తగ్గింపులో హెచ్చింపు ఉంది అనే సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఆ రీతిగా ఈ దైవజనులు కూడా చాలాసార్లు తన తగ్గింపు స్వభావంతో నిజంగా అనేక ఆత్మలను ఈ 15 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే దేవుడు ఈ యొక్క పరిచర్యలో చాలా అద్భుతాలు జరిగించినట్లు నేను విన్నాను. చాలాసార్లు మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. మేము కూడా వింటూ ప్రభా మా పరిచర్యలో కూడా ఇలా జరిగించండి అని చెప్పి చాలాసార్లు అడుగుతూ ఉండేవాళ్ళం. అనేకమైన రోగాలు కొంచెం లైట్ని తిప్పుతా, నాకు కళ్ళు గ్లేర్ వస్తుంది. థ్యాంక్ యూ. అనేకమైన వ్యాధి బాధల నుంచి విడిపించారు చాలామందిని. ఇక్కడ బహుశా సంఘంలోకి వచ్చేవారు కొద్దిమందే కావచ్చు, కానీ దేవుడు వారి చేత విస్తారమైన పరిచర్యను జరిగించి నిజంగా నమ్మకమైన పరిచర్యను నేటి వరకు జరిగిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా జరిగిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ దేవుడైతే నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. నిజంగా మనము అయితే చాలాసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు ఇంకేముందులే అనుకుంటాం, చాలాసార్లు మనం ఇంకా చాలే అని అనుకుంటాము. కానీ దేవుడైతే ప్రతిసారి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు, ప్రతిసారి మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఉజ్జీవింపచేసే దేవుడు. నిజంగా ఆయన ఎవ్వరు కూడా నిస్సత్తువతో లేకపోతే సంతోషం లేకుండా బ్రతకడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన గురించి ఒక మంచి మాట మనం కీర్తనలో చదువుతాం, ఏంటంటే తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడని. ఈ మాట ఎంత గొప్ప మాట కదా. దేవుడు మన ప్రభువు మన క్షేమాన్ని చూసి చాలా ఆనందించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఆనందం ఎక్కడుంది అని అంటే మన సంతోషంలో ఉంది. దేవుడిని నేను ఆనందపెట్టగలుగుతున్నానా అనేది నేను ఎలా చూసుకుంటాను అని అంటే నేను సంతోషంగా ఉన్నానా అనేది దాన్ని బట్టి నేను కొలుచుకుంటాను. ఓకే, దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు. అయితే నా సంతోషం ఎలాగుండాలి అని అంటే ప్రభు చెప్తున్నారు మన సంతోషం ఎలాగుండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నారు, నా సంతోషం మీ యందు ఉండినడలా మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని. అంటే అర్థం ఏంటి అని అంటే నేను సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతానంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను బ్రతికినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. అప్పుడు దేవుని యొక్క సంతోషం నాలో ఉంటుంది. అప్పుడు నా సంతోషము పరిపూర్ణమవుతుంది. అంటే ఆ పరిపూర్ణత ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, దేవుని యొక్క సంతోషం మనలో లేకపోతే మనకేమనిపిస్తుంది అంటే ఏదైనా అది కొనుక్కుంటే కొంచెం సంతోషంగా ఉంటుందేమో, కొత్త బట్టలు కొనుక్కుంటేనో లేకపోతే కొత్త వస్తువు కొనుక్కుంటేనో, మనసుకు కావాల్సింది తింటేనో లేకపోతే ఇంకేదో ఈ లోకంలో ఉన్న వస్తువులు మనకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి అనుకోండి మనం కొనుక్కుంటాం కదా. వాటిని బట్టి సంతోషించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము, లేకపోతే దిగులు పడుతూ ఉంటాము, చాలా కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికిన ప్రతిసారి దేవుని యొక్క సంతోషం మన హృదయంలో ఉన్నప్పుడు మన సంతోషం ఎంత పరిపూర్ణం అవుతుందంటే దాన్ని బట్టి మనిషి చాలా సంతృప్తిగా బ్రతకగలుగుతారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. దాన్ని బట్టి ఆ సంతోషం మనలో పరిపూర్ణమైనప్పుడు ఇక ఆ సంతోషం ముందు ఏది కూడా మనకు కావాలని అనిపించదు. ఏది కూడా ఈ లోకంలో ఏ వస్తువు అబ్బా అది కొంటే నాకు సంతోషంగా ఉంటుంది అనేది ఏది మనకు అనిపించదు. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, లేకపోతే ఎవరున్నా ఉండకపోయినా
మనం చాలా సంతోషంగా సంతృప్తిగా బ్రతకగలం. ఎప్పుడు అనంటే ఆయన సంతోషం మన యందు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. కనుక అలాంటి వారి జీవితాలు చాలా సంతృప్తిగా ఉంటాయి. ఏదో లేవని దిగులు పడరు, లేకపోతే ఇంకేదో కావాలని ఎప్పుడు ఆశతో ఉండరు. ఎప్పుడు చాలా సంతృప్తిగా, ఎప్పుడు చాలా సంతోషంగా బ్రతుకుతారు. అలాంటి సంతోషాన్ని దేవుడు మన యందు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ సంతోషాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఆయన పలికిన ప్రతి మాట మన క్షేమము కోరి పలికారని, మన క్షేమము కోరి మాట్లాడారని. కాబట్టి దైవజనుల్ని ఇక్కడికి పంపించడంలో కారణం ఏంటి అని అంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో ఉన్న వారికి, ఈ సంఘస్థులకు ఆయన క్షేమాన్ని ఇవ్వడానికి, నిజంగా క్షేమాన్ని దయచేయడానికి. రక్షణ లేకుండా ఎవరికి క్షేమం లేదు. దేవుని వాక్య ప్రకారం బ్రతకకుండా ఎవరికి క్షేమం లేదు. ఎందుకంటే వాక్యంలోనే ఉంది క్షేమం. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మాట సెలవిస్తూ ఉంది, ఈ రోజులు చాలా చెడ్డవని, చాలా దుర్దినాలలో మనం బ్రతుకుతున్నామని. ఈ దుర్దినాలలో ప్రజలు ఎలాగుంటారు అని అంటే, చాలా స్వార్థ ప్రియులుగా, బింకములాడు వారిగా, చాలా అంటే దేవుని కంటే కూడా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా అలా తయారవుతారు. అలాంటి రోజులు ఇవి. కాబట్టి ఎవరిని కూడా నమ్మలేము. ఎక్కడ అపాయం ఉంటుందో తెలియదు, ఎక్కడ కీడు పొంచి ఉంటుందో తెలియదు. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే అలాంటి రోజుల్లో కూడా చాలా నెమ్మదిని, క్షేమాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన వారు మన ప్రభువు. కనుక ఆయన ఒక సంఘాన్ని ఇక్కడ స్థాపించారు అని అంటే వీటన్నిటినీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ దయచేయడానికి. ఆయన ఒక్క వ్యక్తి కోసం కూడా ఊర్లు చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వారిని రక్షించడానికి ఆయన దూరంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రక్షించగలిగిన దేవుడు. కాబట్టి అప్పుడు నాకు ఇదంతా అర్థమైనప్పుడు అనుకున్నాను అన్నమాట, ప్రభువు నిజంగా పాస్టర్ గారిని ఇక్కడికి రప్పించారు, ఇక్కడికి పిలిచారు అని అంటే ఆయన ఎంతగా ఈ ప్రదేశాన్ని ప్రేమిస్తున్నారో అనేది. ఆయన ప్రేమించి మాటి మాటికి మాట్లాడుతున్నప్పటికీ మన హృదయం ఎలా స్పందిస్తుందో మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రభువు పిలిచే కాలం ఇది, ప్రభువు పాపాన్ని క్షమించే కాలం ఇది, ప్రభువు కనికరించే కాలం ఇది, ప్రభువు తన కృప ద్వారా మనల్ని నూతన సృష్టిగా మార్చే కాలం ఇది. ఈ కాలాన్ని గనక మనం గమనించకపోతే, ఈ కాలాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే, ఈ కాలం దాటిపోతే అవన్నీ కూడా ఉండవు. కనుక ఈ కాలాన్ని ఏమార్చేసి, దుష్టుడు ఏమార్చేసి అందరినీ కూడా ఏం పర్వాలేదు, మీరు తినండి, తాగండి, సుఖించండి అనే తరహాలో ప్రజలను తీసుకుని వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. అయితే లేఖనాల్లో నుంచి మనం కొన్ని సంగతులను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా ప్రభువు ఎంతగా ప్రతి ఒక్కరి కోసం పరితపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనందరి కోసం, ఇక్కడ ఇళ్లలో ఉన్న వారి కోసం మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగా పరితపిస్తున్నారో లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఇది చాలా అద్భుతమైన మాట. దేవుడు ఎక్కడో ఉంటాడు, ఏ కొండ మీద ఉంటాడు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి నేను చూడాలి, లేకపోతే దర్శించుకోవాలి అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాలం ఎలాంటిది అని అంటే ఆయన అందరి దగ్గరికి, అందరికీ సమీపంగా ఉండాలని ఆయన కోరుకున్న కాలం ఇది. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, పలానా వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఎక్కడున్నాడో ఏదైనా తోటలో మాట్లాడేవారు, కానీ నాకు ఆ తర్వాత తెలియదు, నేను దాంట్లోంచి బయటకు వచ్చేసాను. అబ్రహాం చెప్పాడు బలిపీఠం దగ్గర మాట్లాడేవాడిని, కానీ నాకు ఆ తర్వాత తెలియదు. ఆ తర్వాత మోషేని అడిగితే మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర మాట్లాడే, ఆ తర్వాత నాకు తెలియదని. కానీ ఆ కాలంలో అయితే ప్రభు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం నుంచి వాళ్ళన్నా వెళ్ళారు, ఆయనైనా వేరే తన నివాస స్థలానికి చేరుకునేవాడు. కానీ మోషే రాస్తున్నాడు కీర్తనలో ఒక మాట, తరతరములకు మా నివాస స్థలము నీవే కదా ప్రభువా అని. నిజంగా మన నివాస స్థలం ఆయనే. అయితే ఎలా అయ్యాడు మనకు ఆయన? మన నివాస స్థలం ఆయన ఎలా అయ్యాడు? ఆయన వచ్చారు గనక అయ్యారు, ఆయన మనల్ని సమీపించారు గనక అయ్యారు. మనం వెళ్ళలేదు అక్కడికి, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన మధ్యలోనికి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి మానవ అవతారిగా వచ్చి ఏదైతే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి అడ్డుపడుతుందో దాని అంతటిని తీసివేయడానికి, మనల్ని దేవునితో ఐక్యం చేసి మనల్ని దేవాలయాలుగా మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు.
అందుకని ఆయన అంటారు సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను అని. ఎందుకన్నారు సొలొమోను కంటే గొప్పవాడు? సొలొమోను కట్టింది ఒక మందిరాన్ని కట్టాడు, ఒక దేవాలయాన్ని కట్టాడు. కానీ ప్రభువు అయితే మనల్ని దేవాలయాలుగా చేశారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఒకవేళ తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరు ఒక్కొక్కసారి మనల్ని మనం అనుకుంటాము, నేను ఎందుకు పనికిరాను, నేను అసలు ఏ పనికి నాకు చేత కాదు అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు, నా దేహం దేవునికి దేవాలయంగా ఉంటే చాలు. అలా దేవాలయంగా ఉండాలి అని అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం. ఇక్కడే ఇదే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం కిందకు వచ్చి కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమవుతాయి. 27వ వచనంలో నేను చదివాను కదా, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీకు అవిశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఇంకా తర్వాత 30వ వచనం కూడా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఆయన వచ్చారు, ఆయన సమీపంగా వచ్చారు. అయితే ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్న విషయం ఏంటంటే మారు మనసు పొందుకోవడం. ఏంటా మారు మనసు? అసలు మారు మనసు అంటే ఏంటి అని ఆలోచిస్తే, మారు మనసు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే దేవుని వైపుకు మరలా తిరగడం. మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మనకు కావలసినట్లుగా మనం బ్రతుకుతున్నాం కదా ఇప్పటి వరకు. అయితే ఎప్పుడైతే నేను మారు మనసు పొందుకుంటానో అప్పటి నుంచి నేను దేవుని అధికారం క్రిందకి వెళ్తున్నానని అర్థం. దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నాను, దేవుని చిత్తానికి ఒప్పుకుంటున్నాను, ఆయనకు లోబడి ఉంటాను అని ఒప్పుకోవడమే మారు మనసు. మీరు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు మారు మనసు పొందుకున్నారో నాకు తెలియదు. ప్రతి విషయంలో ఈ విషయాన్ని చాలా బాగా వివరించే ఒక ప్యాసేజ్ని మనం చూద్దాం. సామెతల పుస్తకం 3వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే అక్కడ కొన్ని వచనాల్లో చాలా స్పష్టంగా 5వ వచనం నుంచి మనం గమనిస్తే, సామెతల పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చాలు. అంటే మారు మనసు యొక్క అర్థం ఇది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు అంటున్నారు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే మన అంతం ఎట్లుంటుంది అని అంటే, మనం చివరికి మన స్వబుద్ధిని బట్టి, ఎవరైనా సరే మన స్వబుద్ధిని బట్టి, మన సొంత ఆలోచన బట్టి, మన సొంత చిత్తాన్ని బట్టి మనం చేసుకుంటే నిజంగా మనకి కూడా కొన్నిసార్లు ప్రయోజనం కాదు. మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎన్నిసార్లు గుంటలో పడేశాయో, ఎన్నిసార్లు మనల్ని కృంగిపోజేశాయో, ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్గా మనల్ని నిలబెట్టాయో మనందరికీ తెలుసు. అయితే ప్రభు అంటున్నారు, ఒకవేళ కనుక నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావో లేదో తెలీదు, కానీ దేవుని చిత్తానికి లోబడి, నిజంగా దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని అధికారానికి లోబడి, సమస్తమును ఆయన అధికారం క్రిందకు గనక నువ్వు వెళ్ళగలిగితే, ఆయన చిత్తాన్ని గనక మనం తీసుకోగలిగితే, తెలుసుకొని దాని ప్రకారం బ్రతకగలిగితే, నిజంగా మనకి లోకములో ఉత్తమమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది ఆయన చిత్తం ఎలాంటిది అని. ఆయన చిత్తం ఎలాంటిది అని అంటే చాలా ఉత్తమమైనది, అనుకూలమైనది, పరిపూర్ణమైనది అని రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి మన చిత్తం ఎప్పుడు ఉత్తమంగా ఉండదు, మన చిత్తం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండదు, మన చిత్తం ఎప్పుడు కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, ఎవరికి మేలు చేయదు. ఒకవేళ మన కుటుంబానికి మేలు చేస్తుందని మనం అనుకుంటామేమో, కానీ భవిష్యత్తు ఎరగని వారము, చీకటిలో బ్రతుకుతున్న వారము, మన చిత్తం ఎప్పుడు కూడా మనకే మేలు చేయదు. కానీ దేవుని చిత్తం చాలా ఉత్తమమైనదని, అనుకూలమైనదని, పరిపూర్ణమైనదని ఆయన చిత్తాన్ని గురించి అక్కడ ప్రత్యేకంగా రాయబడింది. కాబట్టి దేవుని చిత్తాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా ఉత్తమమైన, పరిపూర్ణమైన, అనుకూలమైన సంగతులు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రభువు ఇది కోరుకుంటున్నారు. ఆయన మన దగ్గరికి వస్తే, ఆయన మన దగ్గరికి ఉన్నారు, ఆయన సమీపంగా ఉన్నారు.
ఆయన నీతో ఉండాలని, నీతో మాట్లాడాలని, నీలో ఉండాలని ఆయన ఎప్పుడు పరితపించే ఒక గొప్ప దేవుడు ఈయన. కాబట్టి దేవుడంతటి వాడే వచ్చి తలుపు తట్టి, నువ్వు తలుపు తీస్తే నీతో కలిసి నేను భోజనం చేస్తానని చెప్పి మనకు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని రిజెక్ట్ చేస్తే, ఈరోజు మనం దాన్ని రిజెక్ట్ చేస్తే కనుక నిజంగా దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఆ పర్యవసానం ఎలా ఉండబోతుందంటే, ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. ఆ పర్యవసానాన్ని అక్కడ ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి మనం ఆ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎవరైతే మారుమనస్సు పొందుకుని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ ఏమని తీర్మానం తీసుకున్నారంటే, నేను పొందవలసిన ఈ శిక్ష, ఆ ఉగ్రత ఏదైతే ఉందో అదంతా యేసుప్రభు వారు పొందారు కనుక నేను ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆ ఉగ్రత నుంచి నేను తప్పించబడుతున్నాను అని వారు నమ్మి విశ్వసించి తీర్మానం తీసుకుంటారు కనుక దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఇక మీదట వారి మీద ఏ ఉగ్రత ఉండదు. కానీ ఇక్కడ మనం చదివిన ప్రకారం ఎవరైతే యేసు ప్రభు నా కోసం చనిపోలేదు, ఆయన ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు, ఆయన వాళ్ళు ఏదో చెప్పారు పాపక్షమాపణ దొరుకుతుంది మీకు అని, అవన్నీ నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుని కనుక దానిని గురించి మనం విస్మరించినట్లయితే ఎవరి ఉగ్రత వారి మీదే నిలుపుకుంటున్నారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అంత అవసరం లేదు కదా మనందరికీ. దేవుని యొక్క ఉగ్రత మన మీద నిలుపుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య వచ్చారు, ఆయన మనమందరి ఉగ్రత, మనందరి శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అంతా తాను భరించారు. కాబట్టి మన మీద మనం దేవుని ఉగ్రతను మన మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా ఇంకా అలా ఉంచుకొని బ్రతికేస్తున్నారేమో దయచేసి ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ అలాగా ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన నా శిక్షను భరించాడు అని నమ్మలేకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఇక్కడ మనకి చరిత్ర చెప్తుంది, యేసు ప్రభు వారు ఆయన పుట్టి, ఆయన మరణించి, చనిపోయి తిరిగి లేచారు. తిరిగి లేచిన సంగతిని ఎవరు చూశారు? ఆయన శిష్యులు చూశారు, ఎంతోమంది చూశారు. తిరిగి లేచారన్న సంగతి ఎంతోమంది చూశారు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. అక్కడ ఆయన యొక్క శరీరం అక్కడ కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి లేచిన ఆ యొక్క ఆనవాలు ఆయన మనకి చూపించకుండా ఉండలేదు, సాక్ష్యం లేకుండా చేయలేదు. కాబట్టి ప్రభు ఏ పని చేసినా ఆయన మనతో మాట్లాడితే తప్పకుండా ఆయన సాక్ష్యం ఇచ్చారు, ప్రతిదానికి సాక్ష్యం ఉంచారు. కాబట్టి మనము ఏదో గుడ్డిగా నమ్మేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అలా కోరుకోలేదు. ఎవరు కూడా గుడ్డిగా వచ్చి ఆయన నమ్మేసేయాలనుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా, అందుకనే కీర్తనల పుస్తకం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమోనని ఆకాశం నుంచి దేవుడు తొంగి చూసెను అని. ఏంటి వివేకము కలిగండి? నీ పూర్తి మైండ్ ఉపయోగించి, నీ మైండ్ని ఉపయోగించి ప్రభువుని ఎలా తెలుసుకుంటావు, ఎలా వెతుకుతావు అంటే అసలు ఆయన నిజంగా ఉన్నాడా, నిజంగా పుట్టాడా, పుడితే ఎక్కడ పుట్టాడు, ఒకవేళ ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆయనతో బ్రతికిన వారు, ఆయనను తాకి చూచిన వారు, ఆయనతో తినిన వారు, ఆయనతో తిరిగిన వారు రాశారు. ఆ తర్వాత చాలామంది చాలా పుస్తకాలు రాశారు. కానీ వాళ్ళెవ్వరూ ఆయనకు ప్రత్యక్ష సాక్షులు కాదు. ఆయన పుట్టి, ఆయన పెరిగి, ఆయన పరిచర్య చేసి, మన కోసం మరణించి, తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత, 800 సంవత్సరాల తర్వాత, లేకపోతే 100 సంవత్సరాల తర్వాత ఎన్నో ఆయన గురించి రాశారు. ఆయన గురించి ఏం తెలియకుండా వాళ్ళు పుస్తకాలు రాశారు. అనేక మంది దురదృష్టకరం ఏంటంటే ఆ పుస్తకాలు నమ్ముతారు కానీ నిజంగా యేసుప్రభుతో తిరిగి యేసుప్రభుని చూసుకుంటూ ప్రతిరోజు, అందుకనే యోహాను రాస్తాడు. ఒకసారి మనం ఆ పత్రికను చూస్తే, మొదటి పత్రికలో యోహాను 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను అని. కాబట్టి ఈరోజు మనం వినే వాక్యం, ఈరోజు దేవుని మాటగా ప్రకటించబడుతున్న ప్రతి మాట అది అక్షర సత్యం.
అది ఎందుకు సత్యం అంటే ఇక్కడ వ్యక్తులు ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? ఎవరు రాశారంటే ఎవరైతే తమ చేతులు తాకి చూశాయో, ఎవరి చేతులైతే తాకి చూశాయో, ఎవరైతే ఎవరి చెవులైతే నిదానించి విన్నాయో, ఎవరైతే ఎవరి కనులైతే కనుగొన్నాయో చూశాయో వారు రాశారు ఈ పుస్తకాన్ని. ఎవరో చూడని వారు, ఎవరో తెలియని వారు రకరకాల పుస్తకాలు రాసి ఈరోజు మన మధ్యలో ఇదిగో యేసుప్రభు అంటే ఇలా అంట కదా, యేసుప్రభు అంటే అలా అంట కదా అని అంటే వాళ్ళని నమ్ముతున్నారు కానీ నిజంగా ప్రత్యక్ష సాక్షుల యొక్క సాక్ష్యాన్ని నమ్మలేకపోవడం దురదృష్టకరం. అందుకనే యేసుప్రభు అంటారు, సత్య సంబంధులైన వారు నా మాట వింటారు అని. ఇక్కడ ఇంతమంది జనమున్న ఈ ప్రదేశంలో ఈ కొంచెం మంది మనం ఇక్కడ కూర్చున్నామంటే సత్యాన్ని వెతుకుతూ వచ్చాం. మనం ఇక్కడికి సత్యాన్ని కనుగొనాలని వచ్చాం. ఎందుకనంటే ఇది చూసిన వారు రాసిన పుస్తకం, ఇది విన్నవారు ప్రత్యక్షంగా కనుగొన్నవారు రాసిన పుస్తకం. కాబట్టి ఇందులో ఈ వాక్యము అంతేకాదు మనుషులు రాసిన గ్రంథమే మాత్రమే కాదు, ఇది పరిశుద్ధాత్మ చేతం ఎవరైతే చూశారో, ఎవరైతే విన్నారో, ఎవరైతే తాకి కనుగొన్నారో అలాంటి వ్యక్తుల చేత పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం ఇది. అందుకనే ఈ వాక్యము చాలా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చాలా స్పష్టంగా చెప్పబడింది, దిస్ ఇస్ ఆల్ లివింగ్ అండ్ పవర్ఫుల్ అని. అంటే సజీవము అయినది, బలము గలదై, ఎటు రెండంచెలు గల ఖడ్గము కంటేనూ బలము గలదై ఉన్నది అని. అంటే నిజంగా ఇట్ ఈస్ ఆల్ లివింగ్ అండ్ పవర్ఫుల్ అని. ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగినంత పవర్ఫుల్ ఈ వాక్యం. అలాంటి వాక్యం, అలాంటి జీవవాక్యం ఈరోజు మన చేతిలో ఉంది. అయితే ఆ జీవవాక్యం చెప్తుంది, దేవుడు ఎవ్వరికి కూడా దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కనుక ఈరోజు నీ దగ్గరికి నిన్ను సమీపించుకుని నీ దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన కోరుకుంటుంది ఒకటే, నీతో కలిసి నీలో జీవించాలి అని అంటే, నీ ఆత్మ తిరిగి జన్మించాలి అని అంటే మనం చేయవలసిన కార్యం ఒక్కటే, మారు మనసు పొందుకోవడం. మారు మనసు పొందుకోవడం అంటే మనం ఇందాక చూసాం కదా, మారు మనసు పొందుకోవడం అంటే ప్రభువా నా చిత్తం కాదు, ఇక మీదట నీ చిత్తాన్ని నేను అనుసరించాలనుకుంటున్నాను. నా మీద నేనే అధికారిగా ఉన్నాను, లేకపోతే నా తల్లి ఇంకెవరికో నేను నా అధికారాన్ని అప్పగించాను, కానీ ఇప్పటి నుంచి నా అధికారివి నీవు, నీ అధికారం క్రిందకి నేను వస్తున్నాను. ఇక మీదట నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నాను, నీ వాక్యం ఏదైతే ఉందో దానిలో నుంచి నేను బుద్ధిని తెచ్చుకుంటాను అని చెప్పి దేవుని వైపుకు తిరగడమే మారు మనసు పొందుకోవడం. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూర్చున్న వారు మనం ఎవరమైనా సరే ఇంకా మారు మనసు పొందుకోకుండా దేవుని నామమును బట్టి ఇక్కడ మనం కూర్చుని ఉంటే, కేవలం దేవుని నామం ఎరిగిన వారమై ఇక్కడ కూర్చుని ఉంటే నిజంగా మనకేమీ లాభం ఉండదు. కానీ మారు మనసు పొందుకొని చూడండి, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉండడం అంటే నేను చాలా సింపుల్గా దీన్ని వివరించాలంటే, యోనా యొక్క పుస్తకాన్ని మనం గమనించినట్లయితే, యోనా ప్రవక్త మనందరికీ తెలుసు కదా. యోనా ఎక్కడి నుంచి పారిపోయాడు? ఆ పట్టణం నుంచి పారిపోయాడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోయాడు అనడానికి కారణం ఏంటి అని అంటే, ప్రభువు ప్రత్యక్షమై యోనాకు ఒక మాట చెప్పారు, నీవు నినేవే పట్టణానికి వెళ్ళి పలానా విషయాన్ని అక్కడ ప్రకటించమని. ఆ ప్రకటించడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ వాక్లో నుంచి ఆయన బయటకు వచ్చేసారు. ఆ వాక్యంలో నుంచి యోనా బయటకు వచ్చేసారు. యోనా బయటకు వచ్చి, నేను నినేవే పట్టణానికి వెళ్ళను, అక్కడికి వెళితే ఇది ప్రకటించాలి, దేవుని వాక్యం అందు నిలబడాలి, నాకు అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు యోనాకి? బికాజ్ వాళ్ళు బాగుపడడం యోనాకి ఇష్టం లేదు. అప్పటికే వాళ్ళందరూ నినేవే పట్టణస్తులందరూ ఇశ్రాయేలుని చాలా హింస పెడతా వచ్చారు. వాళ్ళు చాలా క్రూరంగా వాళ్ళని హింస పెడుతూ వచ్చారు. కాబట్టి అమ్మో వీళ్ళు గనక నేను ఈ ప్రకటన చేసి మారు మనసు పొందుకుంటే రేపు దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతను రానివ్వడు. కాబట్టి నేనైతే ప్రకటించను అనుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడని రాసిందంటే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడని రాసింది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంలో మనం నిలబడితే దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లే. కనుక దేవుని వాక్యమందు మనం నిలిచి ఉంటే, అందుకనే యేసుప్రభువారు అంటారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు నన్ను ప్రేమించిన వారవుతారు. అప్పుడు మీరు మీకేం కావాలో మీరు అడగండి, నేను మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నేను మీకు అది అనుగ్రహిస్తానని. అంటే నేను 4-5 వచనాలు కలిపి చెప్పాను అనుకోండి, కానీ దాని సారాంశం అంటే మొత్తం కలిపి ఆ సారాంశాన్ని నేను మీకు వివరిస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధి అని అంటే
ఎక్కడో ఏ కొండ మీదో ఉంటుంది, లేకపోతే పలానా గదిలో కూర్చుంటేనే ఉంటుంది, లేకపోతే పలానా చోటే ఉంటుంది అనేది కాదు. మీరు దేవుని సన్నిధిలో నిరంతరము జీవించాలి అని అంటే దేవుని వాక్యమందు మనం నిలిచి ఉంటే చాలు. దేవుని వాక్యానుసారంగా బ్రతికితే చాలు. అయితే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని అంటే నేను చాలా సింపుల్గా చెప్తాను. మనం చేసే ప్రతి పనిలో 4 అంశాలు ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో 4 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ పనిలో 4 అంశాలు ఉంటే మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్లే. అదేంటి అని అంటే ప్రేమ, కనికరము, న్యాయము, విశ్వాసం. ఇవన్నీ యేసుప్రభు వారు మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఆయన పరిసయ్యులు సద్దూకయ్యులతో చెప్పినప్పుడు చెప్పారు, మీరు ప్రతి దాంట్లో 10వ భాగాన్ని తీస్తున్నారు, మంచిదే, అది మానక ఇవి చేయాలని చెప్పి అక్కడ చెప్పిన విషయాలు ఏంటంటే 1 కనికరం, తర్వాత విశ్వాసం, 3 ప్రేమ, 4 న్యాయం. ఈ 4 అంశాలు కనుక మనం చేసే ప్రతి పనిలో ఉంటే మనం దేవుని వాక్యమందు నిలిచినట్లే. ఒకవేళ మీరు చేసే ప్రతి పనిలో ఏదైనా ఒకటి మిస్ అయిందనుకోండి, నేను చెప్తాను చూడండి, విశ్వాసం మిస్ అయితే అక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. ఇంకొకటి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అని వాక్యం చెప్తుంది. న్యాయం మిస్ అయితే, న్యాయం లేకపోతే మనం పక్షపాతంగా ప్రవర్తిస్తాం. పక్షపాతి దేవునికి విరోధి. కాబట్టి న్యాయం మిస్ అయితే మాత్రం మనం దేవునికి విరోధులంగా ఉంటాం. 3వది ప్రేమ. ప్రేమ లేకపోతే ఏం చేసినా వ్యర్థమేనని పౌలు చెప్తున్నాడు. ఎందుకనంటే ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మన ప్రభు అని యోహాను తన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోను 16వ వచనంలో 2 చోట్ల ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని. ఆ ప్రేమ స్వరూపి అయిన వాడు ఒకవేళ నువ్వు ఆ ప్రేమలో లేకపోతే నువ్వు దేవుని దగ్గర లేనట్లే, దేవుడు నీ దగ్గర లేనట్లే. ఎందుకంటే ప్రేమ లేని చోట ఆయన ఉండలేడు. కాబట్టి ప్రేమ లేని చోట దయాలు తిరుగుతాయి. ప్రేమ లేని చోట దుష్టుడు సంచరిస్తూ ఉంటాడు. ప్రేమ లేకుండా మనం ఏదైనా ఒక పని చేశామని అంటే అక్కడ ద్వారాలు ఎవరికి తెరిచాం? సాతానుకు తెరిచాం. కాబట్టి ప్రేమతో మనం చేసే ప్రతి పని, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఈ యొక్క ఫలాలను గురించి వివరిస్తూ ఫలమే అని చెప్తాడు. ఒక్కటే ఫలం ప్రేమ. అదే ఫౌండేషన్ అన్నిటికీ, ఆత్మఫలం అన్నిటికీ. అంటే మిగతా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం, వీటన్నిటికీ ప్రేమే ఫౌండేషన్. అందుకనే ఫలము అని చెప్తాడు, ఆత్మఫలం ఏదనగా అని. అయితే దానికి వ్యతిరేకమైన నియమం ఏది లేదు అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రేమకు వ్యతిరేకమైన నియమం ఏది లేదు. మీరు ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఒక వేరుగా ప్రవర్తిస్తున్నారని మీరు అనుకుంటే, మీకు ఎప్పుడైనా అనిపిస్తే మీరు ప్రేమతో ప్రతి విషయాన్ని డీల్ చేయండి, పర్ఫెక్ట్గా జరుగుతుంది. ప్రేమతో మీరు మీ పిల్లల్ని గద్దించండి, ప్రేమతో చేయండి ఏదైనా సరే. అప్పుడు నేనంటాను, అంటే ప్రేమ అంటే మళ్ళీ ఇక్కడ 2 రకాలైన ప్రేమలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. శరీరంలో నుంచి పుట్టే ప్రేమ వేరు, ఆత్మలో పుట్టే ప్రేమ వేరు. ఆత్మలో పుట్టే ప్రేమని గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఎప్పుడు వస్తుంది? మనకు అది ఇవ్వబడుతుంది. ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం ఆ మాటని. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. శరీరంలో నుంచి పుట్టే ప్రేమలో చాలా దోషం ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. అందుకని యేసుప్రభు వారు ఒక మాటలో అంటారు, ఏమనంటే ఆయన 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటారు, మీలో దేవుని ప్రేమ లేదని నేను ఎరుగుదును అని. ఆయన ఇంకా 13వ అధ్యాయంలో చెప్తారు, నేను ఎలాంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించానో అదే ప్రేమతో మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలి అని. ఆ ప్రేమ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇస్తే తప్ప మనకు ఎక్కడి నుంచి రాదు. మనలో నుంచి పుట్టే ప్రేమ మనకు అసలు అది ప్రేమే కాదని నేను అంటాను. శరీరంలో నుంచి పుట్టే ప్రేమ అసలు ప్రేమే కాదని నేను అంటాను. ఎందుకంటే దాంట్లో చాలా స్వార్థం ఉంటుంది, దాంట్లో చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ అనే విషయం వస్తే దేవుడు మన హృదయాల్లో కుమ్మరించిన ప్రేమతోనే మనం ఇతరులను ప్రేమించాలి. అది దేవుని కూడా తిరిగి ఆ ప్రేమతోనే ప్రేమించాలి, మన పొరుగు వారిని కూడా అదే ప్రేమతో ప్రేమించాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రేమ, ఏం చెప్పాను? విశ్వాసము, ప్రేమ, న్యాయము, 4వది కనికరం. ఈ కనికరం గనక లేకపోతే ప్రభు అంటున్నారు, నేను బలిని కోరలేదు, కనికరాన్నే కోరుతున్నాను. సో ఈ 4 అంశాలు మన జీవితంలో గనక
ప్రతి పనిలో ఈ 4 మిస్ అవ్వకుండా ప్రతి పని విశ్వాసంతో, ప్రేమతో, న్యాయంగా, కనికరంతో చేసినట్లయితే దానికి వ్యతిరేకమైన నియమం ఏదీ లేదు. మనమందరము తప్పకుండా క్రీస్తుని శిష్యులంగా బ్రతుకుతాం. అయితే ప్రభువు నీకు సమీపంగా ఉండాలి అని చాలా ఆశిస్తున్నాడు. ఆయన ఈ కాలంలో అయితే అందరూ అంతటా మారు మనస్సు పొందుకుని, నిజంగా ఆ మారు మనస్సు పొందుకున్న వారందరూ కూడా ప్రభువుకి దేవాలయంగా మార్చబడతారు. కనుక మారు మనస్సు ఎవరైతే పొందుకుంటారో వారే పాపక్షమాపణ వేడుకోగలుగుతారు. ఎందుకంటే వారు దేవుని అధికారం క్రిందికి వస్తారు. ఆ అధికారం క్రిందికి రానంత వరకు వారు తమ పాపములను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారో వారి పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎవరైతే స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని అధికారం క్రిందకి వచ్చి దేవుని అధికారానికి లోబడి ఆయనే నా జీవితానికి అధికారిగా, ఆయన్నే రాజుగా చేసుకొని, మన తండ్రిగా చేసుకొని, నిజంగా ఆయనే మన యొక్క జీవితంలో ఆయన చిత్తాన్ని చేయడానికి మనం కనుక నిర్ణయించుకుంటే అప్పుడు మాత్రమే పాపములు ఒప్పుకునే మనసు మనకు కలుగుతుంది. ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటారో వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు సంఘం ఎదుట ఒప్పుకొని ఆ మంచి ఒప్పుకున్నప్పుడు నిజంగా అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతాను. దేవుడు ఇలాంటి అవకాశం ఈ కాలంలో మనకు దొరుకుతున్నందుకు మనం చాలా సంతోషించాలి. నా మాటలు ముగిస్తున్నాను, ఎందుకంటే సమయం ఇప్పటికే మించుకుపోయింది. అయితే ఒక్క విషయాన్ని గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఈ కాలం చాలా దేవుని యొక్క ప్రేమ దొరికే కాలం ఇది. ఆయన కృప అందుబాటులో ఉన్న కాలం. అందరూ అంతటా, ఇంతకు ముందైతే ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికల్లా మన ఉగ్రత, మన మీద ఉండవలసిన, అంటే మన మీద నుంచి తొలగిపోవలసిన ఉగ్రతను ఇంకా మనమే క్యారీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం విడవబడతాం. అయితే మనం నమ్మి నిజంగా నా మీద ఉండవలసిన ఉగ్రత నా మీద నేను పొందవలసిన శిక్షనంతా యేసుప్రభువే పొందుకున్నారు, ఇక నేను దాని నుంచి విడుదల పొందుకుంటాను అని గనక మీరు మారు మనసు పొందుకోవాలని ఇష్టపడితే తప్పకుండా దేవుడు మంచి ఫలాన్ని మనలో చూసి ఆయన మనల్ని తనతో పాటు తీసుకొని పోతారు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తానని చెప్పాడు. మొదటి రాకడ ఉంటుంది అని అనేక మంది ప్రవక్తలు బోధించారు, చెప్పారు, ప్రవచించారు. అలాగే జరిగింది. ఇప్పుడు రెండవ రాకడ కూడా రాబోతుంది. ఆయన వస్తారని మళ్ళీ చెప్పారు. కాబట్టి ఆయన వచ్చే ముందు ఆయన చెప్పారు సూచనలన్నీ కూడా, ఏమేమి సూచనలు జరుగుతాయని ప్రతిదీ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. ఆ సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అన్నిటినీ మనం చూస్తున్నాం ఈ రోజున. కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే సమయానికల్లా ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆయన ఎప్పటి నుంచో వస్తున్నానని చెప్పాడు, ఇంకా రాలేదు కదా అని. అయితే దాన్ని నేనైతే ఎలా అర్థం చేసుకుంటానంటే ఆయన రాకడ ఈరోజు, ఈ క్షణమో, రేపో అన్నట్లుగానే మనం బ్రతకాలి. అలా బ్రతకటానికే ప్రభువు దాన్ని అంతగా స్ట్రెస్ చేశారనుకుంటాను నేను. ప్రతి ఒక్కరి జీవితం ఒక క్రైస్తవ జీవితం. యేసుప్రభు శిష్యునిగా మనం బ్రతకాల్సిన తీరేంటంటే, ఏమో ఈ క్షణంలో ఆయన రావచ్చేమో, లేకపోతే ఇంకా రేపు రావచ్చేమో. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడి ఉండడమే మనం బ్రతకాల్సిన తీరది. మన ప్రతి పనిలోనూ ఆయన చెప్పిన ఆ 4 అంశాలని మనం పెట్టుకుని మనం అనుక్షణము ఆయన రాక కొరకు ఎదురు చూసే ప్రజలంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో వాటన్నిటి కోసం మనం ఎదురు చూస్తుంటే మనకు చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, మనకు చాలా నిరాశ, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎలాగుంటాడనంటే ఆయన కొరకు వేచి ఉండేవాడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుచు అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారని రాసింది యెషయా పుస్తకంలో. కాబట్టి మనం ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు కృంగిపోరు, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు బాధపడరు, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళ అందరిలోనూ ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా సంతృప్తిగా బ్రతికే ప్రజలుగా ఉంటారు, చాలా జాయ్ఫుల్గా ఉంటారు. ఏది కూడా వాళ్ళని బాధ పెట్టదు, ఏది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. కనుక మనం మారు మనసు పొందుకుని ఆయన దొరుకు కాలంలో ఆయనను వెతికి గనక ఆయనతో కలిసి మనం బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో గనక మనం ఉంటే నిజంగా మనం ఎన్నో సంగతులను పొందుకోగలుగుతాం. అయితే వాటన్నిటిని నేను వివరించి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక ఈరోజు మనతో దేవుడు మాట్లాడిన ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆయన నీకు సమీపంగా ఉండడానికి, నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీ మనసును ఒకసారి బాగు చేసుకుంటే చాలు. ఆయన చెప్పిన మాట ప్రకారం నీ శరీరాన్ని నువ్వు అప్పచెప్పుకుంటే చాలు, ఆయన వచ్చి నీలో నివసిస్తాడు. ఆయన నీలో నివసించాడు అని అంటే మనందరికీ తెలుసు, మందసం ఎక్కడుంటే అక్కడ దీవించబడ్డారు ప్రజలు.
ఎక్కడ ఎక్కడ మందసం ఉంటే ఆ ఇల్లు దీవించబడిందని చెప్పి దావీదు ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ మందసానికి ఒక టాబర్నకల్ ఒక టెంట్ నిర్మించాలనుకున్నాడు. సరే, అలాగా మనం కూడా ఈరోజు దేవుడి సన్నిధి మనలో ఉంటే ఖచ్చితంగా మనలో అనేకమైన దీవెనలు మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు మన హృదయాన్ని, మన శరీరాన్ని అంతటిని కూడా దేవునికి సమర్పణ చేసుకుంటూ ఈ సంఘము స్థాపించబడి ఈ సంఘం నాటబడి ఇప్పటికే 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటూనే ఉన్నాం. అనేకులు వచ్చి వాక్య పరిచయం చేస్తూనే ఉన్నారు. అయితే మన పరిస్థితి ఎలాగుంది? ఇంతకు ముందు కన్నా బెటర్ అయ్యామా? ఇంతకు ముందు కన్నా ఈరోజు మన పరిస్థితి బాగుందా అంటే నా ఉద్దేశం భౌతికమైన పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లేదు. హృదయంలో మీకు ఎక్కువ సంతోషం కలిగిందా? మీకు ఇంకెక్కువ నెమ్మది, సమాధానాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఇంతకు ముందు కన్నా మన భౌతికమైన పరిస్థితులు మెరుగుపడకపోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు, లేకపోతే మనకున్న ఆస్తిపాస్తులు తరిగిపోవచ్చు, కానీ హృదయంలో నెమ్మది, హృదయంలో సమాధానం, హృదయంలో సంతోషం అవి పెరుగుతూ వస్తాయి. అందుకనే పౌలు అంటాడు, పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు, నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోచున్నను, నా అంతరంగ పురుషుడు రోజు రోజుకి నూతన పరచబడుతున్నాడు అని. సో నూతన పరచబడుతున్న అంతరంగ పురుషుడిని మీరు గమనిస్తున్నారా మీలో? అది గనక ఒకవేళ ఉంటే నిజంగా ఈ పరిచర్య తగిన ఫలం పొందుకున్నట్లే. ఆయన ప్రయాస, ఈ పాస్టర్ గారి ప్రయాస నిజంగా వ్యర్థం కానట్లే. కానీ మన వంతులో మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేమించి స్థలానికి వచ్చి ఇక్కడ నిజంగా తన ఏర్పాటు చేసి ఆయన మనకందరికీ సమీపంగా ఉండాలని కోరుకున్నవాడు అన్నదానికి నిదర్శనమే ఈ మందిరం, ఇక్కడున్న ఈ సంఘం. ఎందుకనంటే ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో మీరు రండి నా దగ్గరికి అని పిలవలేదు దేవుడు. మన ఇళ్ల మధ్యలోకి వచ్చాడు, మనలోకి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. నిజంగా మన ప్రతి తలుపును తడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో మనం వీటిని జ్ఞాపకం చేసుకుందాం. మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూసి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి ధ్యానించి అందులోని సారాంశాన్ని తీసుకొని ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేద్దాం. అడుగు ప్రతివాడు పొందుకుని నన్ను ప్రభు చెప్తున్నారు. ఒకవేళ మీరు పొందుకోలేదంటే అడగలేదనే అర్థం. కాబట్టి అడిగితే తప్పకుండా పొందుకుంటాం. ఆశపడిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన సంఘాన్ని స్థాపించిన ముఖ్య కారణమే విశ్వాసి ఒంటరిగా ఉండకూడదని, తన జ్ఞానాన్ని సంఘము ద్వారా ఆయన ప్రతిసారి రిలీజ్ చేయాలని. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనమందరము కూడా ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపడేటట్లుగా ఉండాలి, కానీ ఒకరి విశ్వాసాన్ని ఇంకొకరు తుంచేసే విధంగా మనం ఉండకూడదు. సంఘంలో అలాంటి వారు ఎప్పుడు కూడా మారు మనసు పొందుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నిజంగా ప్రతి క్షణము ఎప్పటికప్పుడు మనం మన తప్పులేంటో మనం చూసుకోవాలి. పాపక్షమాపణ అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు, కానీ మనం పడిపోయిన లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ యుగం అంతమైపోతుందేమోనని సాతాను చాలా త్వరగా పని చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. వాడైతే అందుకనే ప్రతి సంఘంలో దూరి అందరినీ చెదరగొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనమైతే బలంగా ఐక్యతతో ప్రేమ సమాధానము కలిగి గనక ఏక మనస్సుతో ప్రార్థన చేసినట్లయితే సంఘం బలపరచబడుతుంది. సంఘము యొక్క బాధ్యత ఏంటి అనంటే యుగాన్ని సమాప్తి చెందించటం. అప్పుడు దుష్టుడు బంధించబడతాడు. కనుక దేవుడు ప్రభువు చివరిగా చెప్పిన మాట ఏంటి? అంతం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు చాలా సూచన చెప్పారు. కానీ ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటి అని అంటే, అంతటా ఈ యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు, అందరికీ అంతటా ప్రకటించబడినప్పుడు అంతం వెంటనే వస్తుందని. ఆ పని ఎవరు చేయాలి? సంఘం చేయాలి. ఆ పని చేయాలంటే సంఘం బలపడాలి. కాబట్టి సంఘం బలపడాలి అని అంటే సంఘంలో ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండాలి. దేవుని జీవాహారాన్ని ప్రతిరోజు భుజిస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మ బలపడుతుంది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకి జీవాహారం అంతే ముఖ్యం. నీ ఆత్మను బలపరుచుకుంటున్నావో లేదో ఒక్కసారి చూసుకుని ఈరోజు దేవుని సన్నిధిలో ఒకవేళ గనక మనం పాపక్షమాపణ వేడుకోవాల్సి వస్తే అడుగుదాం. ప్రభువా, ఇప్పటి వరకు నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికాను, కానీ ఇక మీదట నేను అలాగా బ్రతకాలని ఇష్టపడట్లేదు. నిన్ను నాకు నా జీవితం మీద అధికారిగా చేసుకుని నా బ్రతుకును నీకు అప్పగించుకోవాలనుకుంటున్నాను. ప్రభువా, నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను మోసం చేశాయి, నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను కృంగిపోజేశాయి, నన్ను బాధ పెట్టాయి, నన్ను హింసించాయి, నేను తీసుకునే నిర్ణయాలే నాకు నష్టపరిచాయి. కానీ ఈరోజు నీ చిత్తం జరగాలని నేను కోరుకుంటున్నాను. నీ చిత్త ప్రకారంగా సమస్తము జరగాలని, నా మనస్సు మార్చబడాలని కోరుకుంటున్నానని ప్రభుతో ఒక్క మాట కనుక మనం చెప్తే ఆయన వెంటనే తన కార్యాన్ని మనలో జరిగించడానికి ఇష్టపడతాడు. ఆయన జరిగిస్తున్నాడు. ఇప్పుడే జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావని నువ్వు ఆయనకు అప్పగించుకోవడానికి ఏం నష్టపోవు. అందరూ అనుకుంటారు నిజంగా, అమ్మో ఈ దేవుని దగ్గరకు వస్తే అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అని.
కానీ దేవుడు తన ప్రేమను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, తన కనికరము చూపును నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, ఎంతో పాపులమే, ఎంతో పాపం మన మీద ఉంది, ఎంతో ద్వేషపూరితమైన హృదయాలు మనవి, అవి ఘోరమైన వ్యాధి కలవే, కానీ దేవుడు దాన్ని బాగు చేస్తానికి ఇష్టపడుతున్నాడు. కనుక అందరూ కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ఈరోజు దేవుని సన్నిధిలో మనం విన్న ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా, అయ్యా నిజంగా మా జీవితాల్లో ఇంకా మేము మార్పు చెందవలసిన ప్రతి సందర్భాన్ని మీరు మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆ సందర్భాలన్నిటిలోనూ నా ప్రభువా మీరు అయ్యా కల్పించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు కల్పించుకోకపోతే మా జీవితాలు ఎందుకు పనికిరావు నాయన. అయ్యా నిజంగా నీవు కల్పించుకోకపోతే, నీ యందు మాకు విశ్వాసం లేకపోతే మా శిక్షను మేమే భరించాల్సి వస్తుంది, మా ఉగ్రత మేమే మా మీదే ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ మాకు అది ఇష్టం లేదు ప్రభువా. అయ్యా చిన్న బాధనే మేము తట్టుకోలేము, చిన్న శ్రమనే మేము తట్టుకోలేము ప్రభువా. కానీ ఇదిగో ఉగ్రతంతా భరించాల్సి వస్తే మేము ఎక్కడ బ్రతకగలము నాయన. దయచేసి ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని వేడుకుంటున్నాను. అయ్యా ఆల్రెడీ విడిపించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా అనేకుల్ని విడిపించేటట్లుగా ప్రభువా పనిచేసే మనస్సు దయచేయండి. అయ్యా ఒక ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన తండ్రి. ఇంకా ఎవరైతే విడిపించబడలేదో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాలం వేళ నా ప్రభువా అయ్యా ఎలాగైతే అనేకుల్ని నీవు దర్శిస్తూ వచ్చావో, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో ఈ ఒక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంఘాన్ని ఇంకనూ మీరు ఆశీర్వదించండి. అనేకమైన కార్యాలు ఇప్పటి వరకు చేశారు ప్రభువా, ఇక ముందు కూడా నా తండ్రి ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు మేము వినగలిగినట్లుగా, మేము నిన్ను మహిమపరచగలిగినట్లుగా, నీ మహిమను నీ ఘనతను మేము ప్రచురపరుస్తూ నా ప్రభువా నిరంతరము జీవించినట్లుగా మీరే అయ్యా మీ యొక్క గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకను విస్తరింప చేయండి, బహు విస్తారమైన కృప వీరు పొందుకుని నా ప్రభువా ఇంకను సంఘాన్ని విస్తరింప చేసి నడిపించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్.